మీ ఇల్లులో కూడా ఏదైనా మాయాజాలం జరిగితే బాగుండునే అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక చిన్నబ్బాయి అలా కోరుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మాయాజాలమ్మా, మరి మిస్టీరియస్ లంచ్ బాక్స్. ఒక అందమైన గ్రామంలో విక్కీ అని ఒక చాలా అల్లరి పిల్లోడు ఉండేవాడు. విక్కీకి ఒక పెద్ద కోరిక. మన దగ్గర మాత్రమే ఒక అల్లావుద్దీన్ బూత ఉంటే దాని దగ్గర అడిగి రకరకాల ఫుడ్ తినొచ్చుగా అని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు విక్కీ స్కూల్కి బయలుదేరేటప్పుడు అమ్మ అతనికి ఇష్టమైన లంచ్ బాక్స్ కట్టి ఇచ్చింది. కాని విక్కీ జాలీగా, అమ్మా, ఈరోజు నాకు భోజనం వద్దు, ఏదైనా మ్యాజిక్ చేసి నాకు ఐస్ క్రీం ఇవ్వండిలే అని అడిగాడు. అమ్మ నవ్వుతూ, విక్కీ, భోజనమే నిజమైన మ్యాజిక్, ఇది నువ్వు తిని చూడు, అప్పుడు తెలుస్తుంది అని చెప్పి పంపించింది. విక్కీకి ఒకటే డౌట్, భోజనంలో ఏమి మ్యాజిక్ ఉంటుందో అని ఆలోచిస్తూ స్కూల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ టైం వచ్చింది. విక్కీ మెల్లగా ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. లోపల వాళ్ళమ్మ చేసిన సూపర్ టమాటా అన్నం, బంగాళాదుంప వేపుడు ఉన్నాయి. దానిలోనుంచి వచ్చిన స్మెల్లే పక్కనున్న అతని ఫ్రెండ్స్ అందర్నీ లాగేసింది. విక్కీ ఒక ముద్ద తిన్నాడు. అరే, ఇదేమమ్మా ఇంత టేస్ట్గా ఉంది అని ఆశ్చర్యపోయాడు. అతనికి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది. ఆయేడేటప్పుడు విక్కీయే మిగతా వాళ్ళందరికంటే ఫాస్ట్గా పరిగెత్తి గెలిచాడు. ఆ రోజు సాయంత్రం విక్కీ ఇంటికి వచ్చగానే వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తి వెళ్ళి, అమ్మా, మీరు చెప్పింది నిజమే, ఆ లంచ్ బాక్స్ లోపల ఒక మ్యాజిక్ భూతం ఉండి ఉంటుందననుకుంటున్నా, అందుకే నాకు అంత ఎనర్జీ వచ్చింది అని సంతోషంగా ఎగిరాడు. అమ్మ నవ్వుతూ, విక్కీ కన్నా ఆ మ్యాజిక్ భూతం వేరెవ్వరూ కాదు, అదే హెల్దీ ఫుడ్. మనము బాగా తింటే మన బాడీనే ఒక మ్యాజిక్లా అన్ని పనులు సూపర్గా చేస్తుంది అని చెప్పింది. విక్కీ ఆ రోజు నుంచి అమ్మ ఏమిచ్చినా అది మ్యాజిక్ భోజనమే అని చెప్తూ బుద్ధిగా తినడం స్టార్ట్ చేశాడు. ఉపయోగకరమైన సమాచారం. మొదటి ప్రశ్న, మన బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి భోజనంలో ఉండే ఏ న్యూట్రియంట్ చాలా ముఖ్యం? జవాబు, కార్బోహైడ్రేట్. అన్నం, బంగాళాదుంప లాంటి ఫుడ్స్లో ఇది చాలా ఉంటుంది. రెండో ప్రశ్న, కళ్ళకి చాలా మంచిదని చెప్పే వెజిటబుల్ ఏది? జవాబు, క్యారెట్. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మూడో ప్రశ్న, ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా? జవాబు, లెమన్ మరియు ఆరెంజ్. ఇవి మనకి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. నాలుగో ప్రశ్న, మన బాడీలోని ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం తాగాలి? జవాబు, పాలు. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఐదో ప్రశ్న, కూరగాయలను వండే ముందు ఎందుకు తప్పకుండా కడగాలి? జవాబు, అందులో ఉండే మురికి, జర్మ్స్ మరి కెమికల్స్ తొలగించడానికి. అప్పుడే మనము హెల్తీగా ఉండగలం. మీకోసం ప్రశ్న, అన్ని కూరగాయలు మట్టి మీద పెరుగుతాయి, కానీ కొన్ని వెజిటేబుల్స్ మాత్రం మట్టి కిందనే పెరుగుతాయి. అలా మీకు తెలిసిన ఒక వెజిటేబుల్ పేరు చెప్పండి చూద్దాం. తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో ఒక సూపర్ ట్విస్ట్తో మిమ్మల్ని కలుస్తాను. బాగా కలిసిమెలిసి ఉందాం, జీవితాన్ని ఆనందంగా జీవిద్దాం.